అది రెవెన్యూ డీల్ కూడా ఏంటంటే మే నెల ఫస్ట్ ఇప్పుడు శాంక్షన్ ఫుడ్ విజిలెన్స్ కట్టి సార్ సివిల్ సప్లైస్ విజిలెన్స్ కట్టి మొత్తం పాటించాలా చెప్పుడే ఇచ్చారు వాళ్ళ దీని గురించి మాట్లాడారు. ఏమన్నారు ఆయన? హామీలు ఎన్నో ఇచ్చారు, ఇంతమంది ఇన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు మళ్ళా దీక్షలని ఇలా చేశారు. ఏదో కార్యక్రమం చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలి అని అడిగాడు ఆయన. ఇందులో తప్పే ఉంది? నిన్నగాక మొన్న మహానాడులో ఊరికి ప్రతి జిల్లా వాళ్ళని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేయటం తప్పితే ఏదో ఒక ఇష్యూని డైవర్ట్ చేయాలి. మనకు కావాల్సింది అది కార్యక్రమం. గృహ నిర్మాణ దీక్షని 2 సంవత్సరాల కార్యక్రమం చేశారు. ఈ 2 సంవత్సరాల కార్యక్రమంలో అభివృద్ధి ఏమైనా జరిగిందండి? అభివృద్ధి జరిగితే వాళ్ళు 2050 అని ఎందుకంటారు? పక్కన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు? 2022కి వాటర్ గ్రిడ్ అదేంది భగీరథ మిషన్ కాకతీయ అన్ని కంప్లీట్ చేసి జరుగుతున్నాయి పనులు. అక్కడ నువ్వేంది ఇక్కడ భ్రమంలో చెప్తున్నావు 2050 కన్నా. ఎవరు 2050? నీకు 2019 దాకా ముఖ్యమంత్రిగా అయ్యే ముందు ఓట్లు వేశారు జనాలు. 2019లో తినడానికి తిండుండేట్టు చేయి ముందు. నువ్వు రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించి ప్రజలకు 3 పూట్ల తిండికి తినే విధంగా చెయ్యి. ఒక్క హామీ నెరవేర్చే పరిస్థితిలో మీరు లేక ఊరక మీడియాని అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమాలు తప్పితే ప్రజలను డైవర్ట్ చేయటం సార్. జిల్లాలో ఎమ్మెల్యేల పార్టీ ఏం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమమే ఈ జిల్లాలో కూడా చేస్తున్నారు. కొత్తగా మన జిల్లాలో ఇది చేసింది ఏముంది? నియోజకవర్గాల్లో పార్టీని బ్రహ్మాండంగా ఉంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పోయి వాళ్ళతోటి కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా బలంగా ఉంది. ఇంకా వీళ్ళు చేసే నీచ రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా, జగన్మోహన్ రెడ్డికి అందరం ఎక్కించాలా, వీళ్ళకి బుద్ధి చెప్పాలా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఆశ చూపించి వాళ్ళకి ఈ విధంగా అక్రమంగా పార్టీలోకి ఏది ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కండవాలు కప్పే కార్యక్రమం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. దీని మీద మేము న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కేసు వేసాం. తప్పకుండా ఉత్తరాంచల్లో ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారో, ఎవరైతే ఒక పార్టీ తరఫున గెలిచి పార్టీలు మారారో వాళ్ళని డిస్క్వాలిఫై అన్నా చేయాలి, లేదా వాళ్ళ మీద స్పీకర్ చర్య తీసుకునే కార్యక్రమాలన్నా త్వరగా చేయాలని చెప్పి ఉత్తరాంచల్లో హైకోర్టులో ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందో అదేవిధంగా తప్పకుండా ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా న్యాయం జరుగుతుంది. కోర్టులో కేసు వేశారు కాబట్టి వీళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. అయినాక బై ఎలక్షన్స్ వస్తాయి. తప్పకుండా మళ్ళీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. స్పందన బాగానే ఉంటుంది. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది గ్రామాల్లో తిరిగితే కదా నువ్వు తెలిసేది. జగన్ గారు గ్రామాల్లో తిరుగుతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గర వాళ్ళకి మనోనిబ్బరం ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గరే పోయి ఓదారుస్తున్నారు. దాన్ని మీరు తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. అత్యధిక మంది రైతులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనంతపురం జిల్లాలో అత్యధిక శాతం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం దానికి కారణం రుణమాఫీ కాకపోవడమే ప్రధాన కారణం. ప్రధాన ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాడు, వాళ్ళ కుటుంబాలను ఓదారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో తప్పే ఉందండి.